ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికీ వందనాలండి. నా పేరు శుభాకర్. గలమెత్తి పాడదన రాజా అని ఈ కీర్తన. గలమెత్తి పాడెదన రాజాని కీర్తనలు, స్వరమెత్తి ప్రకటిస్తా దేవాని వాక్యములు. ఈ కీర్తన రికార్డింగ్ అంతట్లో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు మేము ఎదుర్కోవడం జరిగింది. వీటన్నిటి మధ్యలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారండి. వాటన్నిటిలో ముఖ్యమైన ఒక గొప్ప కార్యాన్ని, ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఈ సమయంలో నేను ఆశపడుచున్నానండి. వెళ్ళి వస్తున్న క్రమంలో ఒక మలుపు దగ్గర కారు అదుపు తప్పి తిరగబడిపోవడం జరిగిందండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ ఫోటోలో మనం చూడొచ్చు ఎంత దారుణంగా ఈ కారు అనేది తిరగబడిపోయింది. నాకు కానీ, నాతో పాటు నా సహోదరుడికి కానీ కనీసం చిన్న గాయాలు కూడా అవ్వకుండా దేవుడు ఆ ప్రమాదం నుండి మమ్మల్ని తప్పించాడండి. నాతో పాటు ఉన్న సహోదరుడు, అన్నయ్య ఇంకా మనం షూటింగ్కి వెళ్ళొద్దు, మనం ఇంక ముందుకు వెళ్ళే అవకాశం కనబట్టలేదు, ఇంకా మనం ముందుకు వెళ్ళలేము, ఈ కారుని బాగు చేయించడానికి వెళ్దాము, కెమెరా వెనక్కి ఇచ్చేద్దామని చెప్పి ఆ సహోదరుడు నాతో అంటున్నప్పుడు నా హృదయంలో మాత్రము సాగద నీ సేవలో నేను మరణం వరకు వెనుతిరగను అనే చరణం మాత్రం జ్ఞాపకం వస్తూ ఉందండి. నేను ఆ సహోదరుడితో వెంటనే చెప్పాను, తమ్ముడు మనం రికార్డ్ చేసిన చరణం ఏంటి? సాగద నీ సేవలో నేను మరణం వరకు వెనతిరగను అన్నాం కదా. దేవుడు ఎంత కాపుదలు ఇచ్చి మనల్ని కాపాడాడు, మనల్ని ప్రాణాలతోనే కదా ఉంచాడు. మనం మరణం వరకు వెనతిరగమని ఆ చరణంలో రికార్డ్ చేసాం కదా, మనం ముందుకే సాగుదామని చెప్పి ఆ సహోదరునితో నేను మాట్లాడినప్పుడు ఆ సహోదరుడు కూడా నాతో ఏకీభవించి మేమిద్దరం అదే కారులో అదే రీతిగా కాకినాడ వెళ్ళి సాంగ్ షూట్ అంతా పూర్తి చేసుకుని రావడానికి దేవుడు కృప చూపించాడండి. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆ పరిస్థితులు, అంత ప్రమాదం మధ్యలో కూడా దేవుడు అంత గొప్ప నడిపింపు నుంచి, అంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చి సాంగ్ రికార్డింగ్ చేసుకుని కంప్లీట్ చేసుకుని వచ్చి ఈ రీతిగా యూట్యూబ్లో సాంగ్ రిలీజ్ చేయడానికి కృపను చూపించాడు. అంత మాత్రమే కాక